వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉప్పాడ తీరంలో అలలు ఉధృతి. జలమయమైన మాయపట్నం. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను జనవరిలో అబ్దుల్లా బిన్ ను కలిశాను. అప్పుడు ముందుగా ఏపీకి రావాలని కోరాను. ఏపీ గురించి మీకు అప్పుడే అర్థమవుతుందని చెప్పా. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తొలుత ఆంధ్రప్రదేశ్కి వచ్చారని గుర్తు చేశారు. యుఏఈని ఓ దేశంగా చూస్తే ప్రతి దేశానికి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. దుబాయ్ ప్రాంతంలో 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ఏడాదంతా ఉన్న ఆ ప్రాంతాన్ని వారు స్వర్ణంతో మార్చారు. అక్కడి అభివృద్ధిని చూశానన్నారు. ఇక వారు ఇంటర్నెట్ సిటీ పెడితే నేను హైటెక్ సిటీ కట్టాను. 2021లో మనం కరోనా వల్ల భయపడ్డాం. ఆ సమయంలో యుఏఈ ఇస్టోపియాను తీసుకొచ్చాను అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎకానమీ అండ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ యుఏఈ, సిఇఓ ఇన్వెస్టోపియా డాక్టర్ జాన్ ఫెరిస్, CMD Lulu International Honorable Yusuf Ali, MD CEO Tata Chemicals and also CAI Sri Mukundan Garu, Honorable Minister for Industries and Food Processing, Government of Andhra Pradesh, TG Bharat Garu, Chief Secretary Government of Andhra Pradesh, Vijayanand Garu, distinguished friends from UAE and also from Andhra Pradesh and media. I am very happy today to meet all of you. Just now, His Excellency has told very clearly, I met him January in Davos. In that meeting, I request him to come to Andhra Pradesh. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places. Then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, విశాఖ జిల్లా గాజువాక మండలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా తొలి అడుగు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 70వ వార్డు డ్రైవర్స్ కాలనీ ద్రోణంరాజు సత్యనారాయణ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకునే సంక్షేమం, అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వ్యాపాడ చిరంజీవిరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు నాయకులు చట్టిగోపి, కేవీఎస్ శంకర్రావు, పలువురు కార్పొరేటర్లు పల్లా శ్రీను, గంధం శ్రీను, కాకి గోవిందరెడ్డి, రౌతు శ్రీనివాస, బొడ్డు నరసింహపాత్రుడు, రాజన్న, రామారావు, మను, ముత్యాలు, మహమ్మద్ రఫీ, విజయ్ కుమార్, కూటమి నేతలు కృష్ణంరాజు, మురళీదేవి పాల్గొన్నారు. మీరు బాధపడుతున్నారో ఎదుర్కొంటున్నారో వాటికి ఖచ్చితంగా పరిష్కారం వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి
మీరందరూ కూర్చోండి అని చెప్పి కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సుపరిపాలన తొలి అడుగు 4.1 అనే కార్యక్రమాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈరోజు ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మరో పెద్దలు విప్ గారైనటువంటి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి గారికి, అలాగే సీనియర్ కార్పొరేటర్స్ కి, అలాగే వార్డు అధ్యక్షులు సోదరులు గోపి గారికి, సెక్రటరీ గారైనటువంటి సీనియర్ నాయకులు శంకర్ గారికి, అలాగే వార్డులో ఉన్నటువంటి వివిధ నాయకులందరికీ కూడా మా మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ముందున్నటువంటి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విలేకరుల సోదరులు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇందులో పాల్గొనాలని విచ్చేసినటువంటి మా కూటమి నాయకులు కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదర, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళా, ఎందుకంటే ఈ ప్రోగ్రాము మేము స్టార్ట్ చేసి సుమారు 20 రోజులు కావస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ రోజు ఈ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి అమ్మా. బాగుందంటే బాగుందని చెప్పండి, బాగోలేదంటే బాగోలేదని చెప్పండి. బాగుందంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుందని అడుగుతున్నాం, బాగలేదంటే ఏ విధంగా మీరు బాధపడుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు తీసుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది ఏదో ఒక బూచిలాగా కాకుండా కూటమి అనేది రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే మా కార్యకర్తలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి పైన మన నాయకుడు ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ముందు చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయి. కాబట్టి ఇవి మనము ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈరోజు మా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి కట్టుగా సమిష్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళాము. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతులు తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కక్షలు కార్పణ్యాలకు తావులేదు ఈ రాష్ట్రంలో. కేవలం చంద్రబాబు నాయుడు గారి అజెండానే ఈ రాష్ట్రంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోయే కార్యక్రమాలు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్తో ఈ రాష్ట్రం రాబోయే కాలంలో 4 సంవత్సరాలు ఎంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా కూడా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం లాగా ఎక్కడ ప్రజలకు అబద్ధాలు చెప్పడం, కంటికి గంతలు కట్టే కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే గడప గడపగా చేసినారో దానికి ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమానికి చాలా తేడా ఉందండి. ఆ రోజు అంతా తప్పుడు లెక్కలు చూపించి ప్రజల దగ్గర వాళ్ళు తిరస్కరించబడ్డారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇది చేశాం, మేము చేసింది ఇదని చెప్పాము, వాళ్ళు కూడా నమ్ముతున్నారు. రేపు చేయబోయేది కూడా చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలని తొలిగడు కార్యక్రమం వల్ల అందరికీ తెలిసింది. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని పోయి రేపు వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలతో 2 ఏళ్ల అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా
సినిమా మంచి ఘన విజయం సాధించాలని భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు రేపు దేశవ్యాప్తంగా విడుదలవుతున్న హరహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలంటూ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు ఉదయం సబ్బవరం అనకాపల్లి దగ్గర ప్రారంభించిన ఈ బైక్ ర్యాలీ సరిపల్లి మీదుగా అక్కడి నుంచి సుజాత నగర్ మీదుగా ఆర్ఆర్ వెంకటాపురం చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జన సైనికులు వీర మహిళలతో కలిపి ఈ ర్యాలీ కార్యక్రమం సుమారు 25 కిలోమీటర్లు కొనసాగింది. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి నుండి పెందుర్తి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పడిందని, నిన్న పెందుర్తి నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో సినిమా విజయవంతం కావాలంటూ పూజ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం 3 మండలాలకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు వివిధ అనుబంధ సంఘాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. చేయటం, ముందుగుండి సామాగ్రి పేల్చడం, ప్రెస్ మీట్ల ద్వారా కోరటం, సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవటం, అలాగే బైక్ ర్యాలీ పెట్టి రోజు పెద్ద ఎత్తున అభిమానులను ఉత్సాహపరిచే విధంగా వాళ్ళు పెట్టిన కార్యక్రమం దిగ్విజయంతం కావాలని వారి ఎమ్మెల్యేగా నేను కూడా ముందుండి నడిపిస్తూ ఉన్నాను. అయితే ఏదైతే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా లాభాక్షితో సంబంధం లేకుండా నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ సినిమాకి రెమ్యునరేషన్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పి. లాభాక్షి కాదు, స్వార్థం కాదు, ఒక నికార్సైన ప్రజానాయకుడిగా ఆయన తలపెట్టిన సినిమా ఇది. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఒక సామాన్యుడు ఒక పెత్తందారుల మీద చేసే ఉద్యమం లాంటిది, మంచి మెసేజ్ ఓరియంటెడ్తో చేస్తున్న సినిమా. దీన్ని ఆశీర్వదించమని, పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి, అలాగే ఆ భగవంతుడు సామాన్యుల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున పోరాడుతున్న ఆయన ఆశయాన్ని సిద్ధించడం కోసం భగవంతుడు ఆయనకు పూర్ణ ఆయుష్ని ఇవ్వాలి, ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలి, అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలి. పేదవాడికి సంపాదించిన డబ్బంతా పేదవాడికే ఖర్చు పెడుతున్న ఆ మహా వ్యక్తికి పూర్ణాయుష్నిచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆశీర్వదించాలా భగవంతుడు అని చెప్పి పూజలు చేస్తా ఉన్నాం, ఈ ర్యాలీ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. బీసీ అని చెప్పుకొని బీసీల వల్లనే తాను గెలిచానని గొప్పలు చెప్పుకునే మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బీసీ కాలనీను అభివృద్ధి చేయలేదని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కారుమూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అభివృద్ధి కుంటపడిందన్నారు. సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాదిగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ సర్పంచులను ఎరవేసి పార్టీలో చేర్చుకుని 5 ఏళ్లు గడిపేసి కనీసం ఎలాంటి పనులు చేయకుండా వదిలేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకు కంచుకోటగా అత్తిలి మండలం దంతుపల్లి గ్రామం నిలిచిందని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో దాదాపు 70% ఓటర్లు కూటమి ఓట్లు వేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో అనే విషయంపై ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో 2014లోనే గ్రామంలో ₹1 కోటి వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. మొదటి ఏడాదిలోనే 15 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. అత్తిలి మండలంలో అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యత దుంతపల్లి గ్రామానికి ఇస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 81 ఓట్లు ఉంటే ఈ గ్రామంలో 610 ఓట్లు పోలైతే 412 ఓట్లు నాకు వచ్చింది. 166 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే దాదాపు 70% మంది ఈ గ్రామంలో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. ఆ విధంగా ఈ గ్రామం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా నిలబడింది. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ ఆదరిస్తూ మీరందరూ కూడా ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ కూడా
ఈరోజు మీ రుణం తీర్చుకోవడానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామాల్లో జరిగినాయి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా సర్పంచ్ గారు చూసాం ఆవేదన. ఆయన సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచారు. కానీ ఆయన ఏదో పనులు చేద్దామని చెప్పి ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నువ్వు బీసీ కదా, బీసీ వచ్చే జాయిన్ అయిపోయని చెప్పి ముందు పార్టీలో చేర్చుకున్నాడు. తర్వాత వదిలేస్తాడు. 5 సంవత్సరాలు ఒక పని కూడా చేయకుండా కాలం గడిపి నేను బీసీని అంటాడు కారుమూరి. కానీ బీసీలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. కారుమూరి ఎప్పుడూ శాసనసభ్యుడిగా ఉన్నారు. అది మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదందరూ కూడా పరిశీలించాలి. ఈరోజు ఏ రోజు కూడా బీసీలు అని చెప్పుకుని బీసీలు ఓట్లు అని చెప్పుకుంటాడో కారుమూరి ఏ రోజు కూడా బీసీ కాలనీల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. అటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు మమ్మల్ని ఆదరించారు. ఈ విధంగా ఆయన ఎంత దుష్ప్రచారాలు చేసినా నేను బీసీని అని చెప్పినా ఈ రోజు మమ్మల్ని ఆదరించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించారు. ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, దంతుపల్లి గ్రామానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లోనూ కూడా పూర్తి చేస్తానని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో రోడ్లు వేసినా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసినా 2014లోనే ప్రారంభమైంది. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎక్కువగా నిధులు కేటాయించి ఆ రోజు దాదాపు ₹1 కోటి నిధులు కేటాయించాం. అంటే ఒక 600 ఓట్లు ఉన్న గ్రామానికి అంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం అనేది ఎక్కడా కూడా జరగదు. కానీ ఆ రోజు నేను నిధులు కేటాయించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఇక్కడ మీకు ఇంకా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ కు తెరతీసిందని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాజమహేంద్రవరం మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్లతో కలిసి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి నిత్యం అవినీతి సొమ్ముతో జేబును నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులతో జైలుకు పంపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఆశపెట్టి నేడు ఆ పథకానికే మంగళం పాడేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సిద్ధమైందని విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నామని పరోక్షంగా ప్రకటించడం ద్వారా మహిళలను మానసికంగా సిద్ధం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలను నమ్మించి వంచడానికి చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళకి తెలిసి కావాలని ఈ మోసపూరితమైన హామీలు ఇచ్చి వీళ్ళకి కూటమి నాయకులకి పవర్లోకి రావడం మాత్రమే పరమార్థం.
పవర్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మోసం చేయొచ్చు అన్నది వీళ్ళకన్నా బాగా ఎవ్వరికీ తెలీదు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణ లేకుండానే మాట్లాడేస్తున్నారా? ఈయన ఒక మంత్రిగా ఆయన బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆడపడుచులను మోసం చేస్తున్నామనే కదా. ఈరోజు మనకి జూన్ 2024లోన వీళ్ళు మేనిఫెస్టివల్ కింద అలాగే ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు ఇవ్వటము, వాళ్ళ ఫోన్లకి ఈ మేనిఫెస్టివల్ పెట్టించడము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము అధికంగా ఇస్తాము, మేము ఇంకా సంక్షేమ పథకాలు అందజేస్తాము, ప్రతి ఒక్కరికి మేము అందజేస్తాము అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు మేనిఫెస్టివల్ ఫోన్లో పంపించడము, ఓటీపీలు తీసుకోవటము, ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు ఆడబిడ్డ నిధి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మితే గాని మేము ఇవ్వలేము అని ఒక మంత్రి మాట్లాడడము చాలా హాస్యాస్పదం. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలల ఉధృతి పెరిగింది. బుధవారం ఉదయం కొత్తపల్లి మండలం మాయాపట్నం వద్ద సముద్రం విరుచుకుపడింది. భారీ కెరటాలతో మాయాపట్నం గ్రామం జలమయమైంది. దాదాపు 70 ఇళ్లకు సముద్రపు నీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో 20 గృహాలు నేలకూలాయి. అధికారులు గ్రామానికి చేరుకొని సముద్రపు నీటిని వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. జియో ట్యూబ్ రక్షణ గోడలు ధ్వంసం కావడంతో తరచూ సముద్రపు నీరు చేరుతోంది. రాకాసి అలలు వేగంగా దూసుకొచ్చి గ్రామాలపై పడడంతో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. బులుసులమ్మ తల్లి ఆశీస్సులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు మరియు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ దంపతులు మరియు కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం గ్రామ పురదేవత శ్రీ 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 బులుసులమ్మ అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బులుసులమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరారు. నియోజకవర్గంలో విద్య వైద్య వ్యాపార రంగాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తాడేపల్లిగూడెం గ్రామదేవత బులుసులమ్మ తల్లి ప్రజలందరినీ ఆశీర్వదిస్తుందని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయని అన్నారు. ఈ జాతర సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి జాతరను జరిపించాలని ఆయన అన్నారు. రాబో జాతర కార్యక్రమాన్ని ప్రతి వారు ఇంటిలో పండుగలా జరపాలని ఆయన భక్తులను కోరారు. జై బులుసులమ్మ తల్లి. మరి బులుసులమ్మ తల్లి ఆశీస్సులతో మన తాడేపల్లి ప్రజలంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో మనందరూ కూడా సుఖశాంతులతో ఉన్నాం. కరోనాను అధిగమించాం. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎక్కడ లేకపోయినా తాడేపల్లిలో అందరూ కూడా బాగున్నారంటే దానికి కారణం బులుసులమ్మ తల్లి. ఈ రోజు అయితే మనం జాతర చేసాం. ఆ రోజు నుంచి తాడేపల్లి పట్టణం కానీ తాడేపల్లి కాన్స్టిట్యున్సీ కానీ
అందరికీ సుఖ సంతోషాలను ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతున్న తల్లిని మనం ఎప్పుడు మరి మరవకుండా మనం అమ్మవారికి ఆశీస్సులు పాత్రలు అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని మనం కోరుకుందాం. అదేవిధంగా మరి ఈరోజు ఆషాఢం సారి ఇచ్చే అవకాశం నాకు కల్పించింది అమ్మవారు. నేను ఎప్పుడు కూడా అమ్మ ఆశీస్సులు ఉంటే అన్ని ఆశీస్సులు ఉన్నట్టు అని చెప్పి నేను ఈ స్థాయికి రావడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవాళ జాతర కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. నెల రోజుల ముందు ప్రారంభించాం. మరి అంటే వచ్చే సంవత్సరం మరి మన జాతర చేసుకునే దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో జరగని విధంగా తాడేపల్లిలో జరిపించాలనేది సంకల్పం. మరి పెద్దల సంకల్పం మేరకు అందరూ సహకరించాలి. అందరూ ఆడపడుచుల్ని ఆ డేట్లు ముందుగా ప్రకటించిన తర్వాత ఆడపడుచులు తీసి బట్టలు పెట్టుకోవడం, మరి అందరూ కూడా అమ్మవారికి మరి అన్ని సమర్పించడం, ఏదైతే సారీలు ఉన్నాయో సారీలు అన్ని మనం సమర్పించి అమ్మవారిని ఆశీస్సుల కోసం మనం రాబోయే జాతర కార్యక్రమాన్ని మన ఇంట్లో పండగగా, మన ఇంట్లో పెళ్లికి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ జాతర కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి నేను ఆ అమ్మవారి సంకల్పంతో బాగా జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులతో ఈ కాన్స్టిట్యూన్సీని వచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాకు అప్పచెప్పే ప్రజలు ఖచ్చితంగా తీసి శక్తిని అమ్మవారు నాకు ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ సుఖ సంతోషాలని ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై పరశురామ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.